అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు విశ్లేషణలో పాల్గొన్నారు దుర్గాప్రసాద్ మాస్టర్ గారు. మాస్టర్ గారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం మాస్టర్ గారు. నమస్కారం రాధాకృష్ణ గారు. సార్, జీవీ రెడ్డి గారు నిన్న ఏదైతే ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి, అదేవిధంగా ఆయన తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని కూడా రాజీనామా చేశారు. దానికి సంబంధించి చాలా ఆయన యొక్క రాజీనామా మీద ఏదైతే ఉందో సానుభూతి వ్యక్తం అవుతుంది. ఆయన ఉంటే బాగుండు, ఇలాంటి వ్యక్తులను పోగొట్టుకోవడం కూడా కరెక్ట్ కాదని చెప్పి కూడా సోషల్ మీడియా వచ్చి నార్మల్ గా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా వస్తుంది, స్పందన వస్తుంది. ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? దీన్ని ఆయన జాతీయ అధికార ప్రతినిధి కూడా అండి. టీవీలో ఆయన అనాలిసిస్ చూస్తుంటే రాధాకృష్ణ గారు ఆయన ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా మొదలెడతారు అని చాలా ఇంట్రెస్టింగ్ అందరూ చూస్తుంటారు. ఈయన అసలు మొదట కాంగ్రెస్లో ఉండేవాడు, కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చారు. ఆయన అనాలిసిస్ అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఒక లాయర్ అయి ఉండి ఎలా చేస్తారు, ఎలా ఎదుర్కొంటాడు అనుకున్న దాంట్లో చాలా మంచి పేరు సంపాదించారు. టీడీపీ అంటే ఈ కూటమి ప్రభుత్వం కూడా మంచి పదవి ఇచ్చారండి, ఫైబర్ నెట్వర్క్ చైర్మన్గా ఇచ్చారు. అయితే ఈయన చిన్న ఒక మిస్టేక్ చేసినట్టు నాకు అనిపిస్తుంది, నా పర్సనల్గా నాకు ఏమనిపిస్తుంది అంటే కార్యకర్తలు అందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఒకవైపే చూడకూడదండి. ఎప్పుడు కూడా ఒక నాణ్యానికి రెండు వైపులా చూసినట్టుగా అక్కడ ఐఏఎస్ ఆఫీసరు అతను మాట వినట్లేదు. ఎవరైతే వైసీపీ హయాంలో ఎంతమంది ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసి ఇంకా శాలరీస్ ఇస్తున్నారో వాళ్ళు తీసేయమని చెప్పి మనకి ఈయన జీవీ రెడ్డి గారు కోరారు. కానీ దినేష్ కుమార్ గారు దాన్ని పాటించట్లేదు. అప్పుడు ఏం చేయాలండి? ఈయన ఒక అంటే చీఫ్ మినిస్టర్ గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకొని, ఈయనంటే చాలా అభిమానం చంద్రబాబు నాయుడు గారికి, వెళ్ళి నాకు ఒక 5 నిమిషాలు నాకు ఇమ్మన్నా అంటే ఒక 5 minutes టైము ఇమ్మంటే తప్పకుండా ఇస్తారు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి, సార్ ఇది ప్రాబ్లమ్, ఏం చేద్దాం. ఇది చంద్రబాబు నాయుడు గారికి వీళ్ళందరూ తెలియకుందంటారా? వీళ్ళందరూ కూడా తెలుసు. ఏంటంటే స్టెప్ ఒకేసారి అన్నీ చేయలేరండి. ఇది ఒకేసారి సమస్యలు వచ్చినాయి అనుకోండి, అక్కడ ఏదో మొత్తం రాష్ట్రం అంతా కొద్దిగా దెబ్బతింది, ఫైనాన్షియల్గా దెబ్బతింది. మరి మున్సిపాలిటీలు కూడా డబ్బులు రావట్లేదు. ఇక్కడ చాలా అంటే ఇండస్ట్రీస్ కూడా మరి పక్కన రాష్ట్రం తెలంగాణలో అయితే చాలా పెట్టుబడులు వస్తున్నాయి. అలాగే మనం పెట్టుబడిదారులందరూ కూడా అట్రాక్ట్ చేయాలి. అక్కడ ఏదో గొడవలు జరుగుతున్నాయి, ఎంప్లాయ్మెంట్ తీసేస్తున్నారు, కొద్దిగా స్టెబిలిటీగా లేదంటే తర్వాత చూద్దాంలే అని అనిపిస్తుందండి. అలా కాకుండా అక్కడ చాలా ఆంధ్రప్రదేశ్లో చాలా స్టెబిలిటీగా ఉంది, నార్మల్గా ఉంది. మనం పెట్టుబడి పెట్టడానికి ధైర్యంగా వెళ్ళొచ్చు అని ఒక నమ్మకం కల్పించాలంటే అక్కడ గొడవలు కానీ అంటే అన్రెస్ట్ ఏమి ఉండకూడదండి, అశాంతి ఏమి ఉండకూడదు. ఈ ఉద్దేశంతో బహుశా ఆ దినేష్ కుమార్ అని అతను ఈ యొక్క ఎవరో మినిస్టర్ గారు అయి ఉంటారు, ఆ మినిస్టర్ గారు ఆయన ఫైబర్ నెట్ ఎండి అండి, మేనేజింగ్ డైరెక్టర్ ఎండి. అంటే పై ఒక మినిస్టర్ ఉంటారు. అవునండి, ఆయన సమాచార శాఖ మంత్రి ఉంటాడండి. అవునండి, ఆ సమాచార శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఉంటారు. కొద్దిగా వెయిట్ చేయమా, ఆయన చైర్మన్ గారు చెప్పారు కరెక్టే, కొద్దిగా వెయిట్ చేయమని అన్నారు. బీసీ జనార్దన్ రెడ్డి అండి, ఆయన బీసీ జనార్దన్ రెడ్డి గారు. ఇక్కడ జీవీ రెడ్డి గారు ఏమాత్రం కొద్దిగా ఇంత అంటే మంచి నాలెడ్జ్ ఉన్న పర్సన్, మంచి ప్రొఫెషనల్, ఆయన మంచి లాయర్ కూడా, ప్రాక్టీస్ ఉన్న లాయర్ని వదిలేసి అంటే ప్రాక్టీస్ ఉన్న వాడిని పక్కన పెట్టి మరి టీడీపీ యొక్క కూటమి ప్రభుత్వానికి విజయానికి ఎంతో కృషి చేశారు. అది ఎంతో ప్రశంసనీయం. కాకపోతే ఒక అంటే బాధ్యత గల కార్యకర్తగా, ఒక బాధ్యత గల ఒక టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఆయన చేయవలసింది ఒక లోకేష్ గారి దృష్టికి కానీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ తీసుకువచ్చి, నాకు ఈ ఇబ్బంది ఉందండి, నన్ను ఏం చేయమంటారు, నేను ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నాను అని ప్రతిదీ పర్మిషన్ తీసుకోవాలండి. అసలు విషయం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చూసినట్లయితే ఇటువంటి స్వేచ్ఛ లేదు అసలు. ఈయన అట్లీస్ట్ స్వేచ్ఛ ప్రకటించారు, ఆయన సొంతంగా ఒక ప్రెస్ మీట్ పెట్టగలిగారు. అక్కడ అలా కాదండి, వీళ్ళు ఫైల్స్ మీద సంతకం, పూర్వం దాంట్లో అయితే ఫైల్స్ మీద సంతకం పెట్టడం. నేను విన్నది ఏంటంటే ఆ మినిస్టర్లుగా రాత్రి 1 గంటకో 2 గంటకో ఫైల్స్ వస్తాయి, తెల్లవారుజామున ఇప్పుడు కూర్చుని దెబ్బగా ఫైల్స్ మీద సంతకాలు పెట్టడమే. ఇక్కడ జీవీ రెడ్డి గారు తప్పు చేశారా, దినేష్ కుమార్ తప్పు చేశారా అని కాదండి. ఇక్కడ ఏంటంటే ఇద్దరు కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు, ఇద్దరు కూడా గొడవ పడ్డారు. ఇది ఒక సిగ్నల్, ఒక సంకేతం వెళ్ళిందండి. ఎవరన్నా సరే ఇద్దరు పొలిటీషియన్, ఒక ఐఏఎస్, ఒక బ్యూరోక్రట్, ఇద్దరు కూడా ఏమైనా ఇబ్బంది పడినట్లయితే ఇద్దరు కూడా తగిన చర్య ఉంటుంది, తగిన మూల్యం చెల్లించుకోవాలన్న ఒక సిగ్నల్ మాత్రం వెళ్ళిందని నేను అనుకుంటున్నానండి. ఎవరు పడితే ఏది మాట్లాడకుండా, మాట్లాడేది ఏంటి ఒక విషయం వాళ్ళతో పై వాళ్ళతో డిస్కస్ చేసి అన్ని రకాలుగా ఆలోచించి
చేస్తే బాగుంటుందని చెప్పి జీవి రెడ్డి గారు చేసిన తప్పే కదా, ఆయన చాలా మంచి పనే. అంటే ప్రభుత్వం ధనం వేస్ట్ అయిపోతుంది. ఆయన చెప్తుంది ఒకటే సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత 5 సంవత్సరాల్లో ఎవరైతే పార్టీ కార్యకర్తలు అవ్వచ్చో మిగతా వాళ్ళకి ఫైబర్ నెట్ అడ్డాగా చేసి 100 కోట్ల రూపాయలు దోచుకుంటున్నారు అని చెప్పి ఆయన ఆవేదన. ఎందుకంటే ఉత్సవ విగ్రహంలాగా నేను ఎందుకు కూర్చోవాలి అక్కడ ఏం చేయకుండా. ఇప్పుడు ఎందుకంటే 8 నెలలు, ఎందుకంటే దగ్గరికి 8 నెలలు 9 నెలలు అవుతుంది అధికారంలోకి వచ్చి. ఆయన ఎవరైతే చైర్మన్ అయ్యి 3 నెలలు 4 నెలలు అయింది. 4 నెలల నుంచి కూడా ఏది ముందుకు వెళ్ళట్లేదు. ఎంతో కొంత తన యొక్క తీసుకున్న సంస్థలో ఎంతో కొంత అభివృద్ధి చెందించాలి, లేకపోతే జనాలకు మంచి చేయాలి అంటారు. అంటే ప్రభుత్వ ధనాన్ని పేదల సొమ్ముని తీసుకెళ్లి ఇప్పుడు కూడా వాళ్ళకే పంచిపెడుతున్నారు, వాళ్ళకే శాలరీల రూపంలో ఇస్తున్నారని ఆవేదన ఉంది. దీనికి సానుకూలంగా క్యాడర్ స్పందిస్తా ఉంది. ఇది అంటే మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఇప్పటికైనా క్యాడర్ వాళ్ళు అందరూ కూడా, అంటే క్యాడర్ కూడా అర్థం చేసుకోవాల్సింది, ఇది చంద్రబాబు నాయుడు గారు కావాలని చేసింది కాదు. ఇది కొద్దిగా దూరాలోచన, అంటే కొద్దిగా అన్ని ఆలోచించి ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అయితే ఎప్పుడు కూడా ఇద్దరు కూడా పనిష్మెంట్ ఉంటుంది, ఇద్దరు కూడా బాధ్యత వహించవలసి వస్తుంది. అటు బ్యూరోక్రటిక్ కానీ లేకపోతే పొలిటీషియన్ కానీ ఎవరైనా సరే. ఇక్కడ జీవిరెడ్డి గారు బాధ కరెక్టే, కానీ ఆయన ఒక పందాలు ఒక దారిలో వెళ్ళిపోయారు. అంటే తనకు అధికారం ఇచ్చారు కదా, మనం అంటే ఆయన మంచి పాజిటివ్గా ఆలోచించాడు. డబ్బులు అనవసరంగా ఖర్చు అయిపోతున్నాయి, వాళ్ళు అపాయింట్ చేసిందేమో వైసీపీ ప్రభుత్వం, ఎందుకు ఇవ్వాలి టీడీపీ ప్రభుత్వం, ప్రజల సొమ్ము కదా అన్న ఆవేదన ఉంది. ఆ ఆవేదనని కొద్దిగా సక్రమ మార్గంలో పెట్టి, అంటే దాన్ని కొద్దిగా అన్ని విధాలు కూడా ఆలోచించాడు రాధాకృష్ణ గారు. ఇది ఒకటే 400 మంది తీస్తే ఎలా వస్తుంది, పరిస్థితులు ఎలా వస్తాయి, వాళ్ళ మీద కుటుంబాలు ఏమవుతాయి అంటే కరెక్టే, వైసీపీ ప్రభుత్వమే దాన్ని అపాయింట్ చేసింది. కాకపోతే వాళ్ళ చేత ఇప్పుడు ఏమైనా వర్క్ చేయించుకోగలమా అలా కూడా చూడాలండి. ఓకే, అది దానివల్ల కార్యకర్తలందరూ కూడా కొద్దిగా ఆలోచించాలి. నాకు కూడా చాలా బాధగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇలా ఎప్పుడు కూడా సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. పై వాళ్ళ అధిష్టానం వర్గ కానీ సీనియర్లు ఉంటారు, లోకేష్ గారు ఉన్నారు, వీళ్ళందరూ కూడా వాళ్ళతో మాట్లాడి నేను ప్రెస్ మీట్ పెట్టాలనుకుంటున్నాను, ఇది మాట్లాడాలనుకుంటున్నాను, ఓకేనా అంటే నిజంగా అలా జరిగి ఉందనుకోండి, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుంటారు. ఓకే, ఇంకోటి కూడా సార్, జీవి రెడ్డిని లాగడానికి వైసీపీ ప్లాన్ చేస్తుంది అని చెప్పి కూడా. ఎందుకంటే ఒక్కసారి ఏదన్నా అయితే ఇంకా మళ్ళీ అంటే ప్రభుత్వ వ్యతిరేకతనే ముద్రేసి జీవిరెడ్డిని తీసుకుంటానికి వైసీపీ ప్లాన్ చేస్తున్నాను. అసలు ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటారని చెప్పి ఎక్స్ వేదికగా ఆయన చెప్పారు. ఆయన అలాంటి అవకాశం ఏదైనా ఉందంటారా? రాధాకృష్ణ గారు జీవిరెడ్డి గారికి 100 కోట్లు ఇస్తానన్న ఆయన వెళ్ళండి. ఇక ఉంటే కూటమి ప్రభుత్వం అంటే టీడీపీలో ఉంటారు ఆయన. అంటే కొద్దిగా ఆయన నిజాయితీ పరుడు అండి, కొన్ని వాల్యూస్ ఉన్నాయి నిజంగా. మరి ఆయన టీడీపీ అంటే వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన కూడా ఆఫర్లు వచ్చుంటాయి. ఏ బాబు నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి, బెదిరింపులు వచ్చుంటాయి, లేదంటే మా దగ్గరకు వచ్చి నీకు ఏం కూడా పదవి ఇస్తాము. సామాజిక వర్గం కూడా ఒకటే, మళ్ళీ ఒకటే రెడ్డి, నువ్వు ఆలోచించుకో, మా దగ్గరకు వచ్చి మీరు రెడ్డి నేను రెడ్డి, మీరు తినాలి మాది తినాలిలాగా, మీరు రెడ్లు మేము రెడ్లు, ఇదేంటి నువ్వు రెడ్డి అయ్యండి అని కొద్దిగా రెడ్ల చేత అంటే పెద్దోళ్ళ చేత చెప్పించడం ఉండి ఉంటారు. ఆయన బహుశా బయటికి చెప్పారా లేదా మనకు తెలియదు, కానీ 100% ఆయన మరి వైసీపీ పార్టీలో వెళ్ళే ఛాన్సే లేదు. ఫ్యూచర్లో ఎప్పుడన్నా మళ్ళీ మనసు మార్చుకుంటే మళ్ళీ టీడీపీలోకి వస్తారు తప్ప ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైసీపీలోకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఆయన మాత్రం మాట మీద నిలబడతారు. ఏ పార్టీలో జాయిన్ అవ్వని అన్నారు, ఒకవేళ మనసు మార్చుకుంటే మాత్రం మళ్ళీ టీడీపీలోకి వస్తారు. ఓకే, చూద్దాం సార్ ఏం జరగబోతుంది ఏంటనేది.